APR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. మీరు వెళ్ళి స్పీచెస్ అవి ఇస్తూ ఉంటారు. ఎంతో మందిని ఈ జనరేషన్ అనండి లేకపోతే 2-3 జనరేషన్స్ మీరు చూస్తూ ఉన్నారు. యాక్చువల్లీ అంటే మార్పు ఎక్కడ కనపడుతుంది అంటారు? ఎలా ఉన్నారంటారు నేటి తరం యూత్? అసలు చాలా బాధాకరమైన విషయం ఏంటి అని అంటే, మీ దాంట్లో స్వామి వివేకానంద గురించి కూడా మీరు చాలా బాగా చెప్తారని నేను విన్నాను. అయితే తిండి కలవాడేను కండకలవాడేను మనిషి అని చెప్పని అన్నాడు ఆయన. ఈరోజు తిండి ఎక్కడుంది, కండ ఎక్కడుంది, అసలు మనుషులు ఎక్కడున్నారు, ఆరోగ్యం లేదు. ఒక విధంగా చెప్పాలి అని అంటే అసలు ఇండెప్త్ విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అంత ఆరోగ్యం, నేను ఆరోగ్యంగా లేకపోతే, నా ఫ్యామిలీ ఆరోగ్యంగా లేకపోతే, అలాంటి ఆరోగ్యకరమైన ఫ్యామిలీలు కొన్ని ఉండకపోతే మంచి ఆరోగ్యమైన సమాజం ఎక్కడిది, ఆరోగ్యమైన దేశం ఎక్కడిది? దీని మీద మీరేం చెప్తారు? అసలు చాలా సింపుల్ అండి. ఇది కాంప్లెక్స్ ప్రశ్న కాదు నా దృష్టిలో. సార్ ఎందుకు చెప్పమంటారు? నేను చూడండి, ఈనాడు ఎక్కడో తెలియనటువంటిది, ఎంత చదువుకున్నాడు ఆయన, ఈజీ మనీ, ఈజీ లైఫ్, ఈజీ నేమ్, ఈజీ ఎవ్రీథింగ్. కష్టపడి పనిచేస్తున్న వాళ్ళని చూపించండి. నేను ఒక్కటే ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, 2 చేతులు ఆడితే ఒక్క పొట్ట నిండదటండి. అంటే ఎంతమంది నిజంగా పనిచేస్తున్నారు చెప్పండి? మదన్ మోహన్ మాలవ్య ఆనాడే అన్నాయండి ఓ పెద్ద మాట, మన దేశాన్ని నిజాన్ని నడిపిస్తున్న వాళ్ళు 30% మంది, 70% మంది 30% వాళ్ళ పని మీద బతుకుతున్నారన్నాడు. అంటే ఎంతమంది నిజమైనటువంటి శ్రమ లేకుండా ఉన్నారో ఆలోచించండి. కారణం ఏమిటంటారేమో, అందరికీ ఈనాడు యూత్ యాటిట్యూడ్ మీకు చెప్తానండి. ఒక క్యాంపస్ సెలక్షన్లో 15 మంది 20 మందిని సెలెక్ట్ చేశారు. వాళ్ళందరూ చార్టెడ్ అకౌంటెంట్స్, ICAA చదువుకున్న వాళ్ళండి. బ్యాంక్ వాళ్ళే సెలెక్ట్ చేశారండి. ఈ 15 మంది జాయిన్ కాలేదండి. జాయిన్ అవ్వలేదు. ఎందుకని? గుడ్ శాలరీ, ఎవ్రీథింగ్ అండి. అందరూ యువకులు. ఎందుకు జాయిన్ కాలేదు? ఆ ఉద్యోగాలన్నీ గ్రామాలకి, చిన్న చిన్న పట్టణాలలో ఉన్నాయండి. అందరికీ హైదరాబాద్ కావాలట. ఏమంటారు దాన్ని? అక్కడికి వెళ్ళి అక్కడ డెవలప్ చేస్తేనే కదా. అసలు అంటే అర్థం ఏంటి? దేశం అంటే ఒక విధమైనటువంటి సమగ్రమైన అభిప్రాయం లేదు, దేశ సేవ అంటే ఒక విధమైనటువంటి అవగాహన లేదు. ఏంటంటే ఈ విధమైనటువంటి అందుకనే మొన్న చాలా కళాశాలలో మాట్లాడుతూ ఒక్క మాట చెప్పానండి. ఇప్పుడు ఇంటర్వ్యూలు ఎందుకండి? ఒక బీటెక్లో డిస్టింక్షన్ వచ్చిన వాడికి ఇంటర్వ్యూలు ఎందుకు పిలుస్తామండి? లేకపోతే ఎంటెక్ తీసుకోండి, PhDలు తీసుకోండి, ఇంటర్వ్యూలు మళ్ళీ ఎందుకు ఉంటాయి? నేను ఒకటే చెప్పాను, ఇంటర్వ్యూలు ఎందుకు ఉంటాయంటే మీకు కాలేజీలో చెప్పని వాటి కోసం ఇంటర్వ్యూలు ఉంటాయి. అమ్మని ప్రేమించమని కాలేజీలు చెప్పవు, గురువుని ప్రేమించమని చెప్పవు, వినయంగా ఉండమని చెప్పవు, నలుగురికి సహాయం చేయమని చెప్పవు. మరి ఇంకా నీకు ఉద్యోగం అంటే ఎక్కడి నుంచి వస్తుందండి? నలుగురితో ఉండేదే ఉద్యోగం, ఒక్క మనిషికి చేసేది ఉద్యోగం కాదు. మళ్ళీ జీవితంలో అన్నిటికన్నా ఉపయోగపడేవి సిలబస్లో లేనివండి. లవ్ లేదు, సర్వీస్ లేదు, సాక్రిఫైస్, ఇవన్నీ సిలబస్లో ఉన్నాయో చెప్పండి. అందువల్లే వీళ్ళందరూ ఈ విధమైనటువంటి మానసిక విపరీత ధోరణులతో ఉన్నారండి. వీళ్ళందరికీ చెప్పవలసింది ఏంటంటే విద్యతో పాటు కృషి ఉండాలి. ఎంత బలం కలదండి సింహం అడవిలో. అంత బలం ఉన్నా నోరు పడుకొని నోరు తెరిస్తే లేళ్ళు వచ్చి పడవండి, అది కూడా వేటాడాల్సిందే. అదే అంటాడు ఉపనిషత్తులో, ఏమని, ఉద్యమేన సిద్ధ్యంతి కార్యాణి న మనోరథై. నేను మనసులో అనుకున్నంత మాత్రాన కార్యాలన్నీ జరగవు. నహి సుషుప్తస్య సింహస్య ప్రవిశంతి ముహే మృగా అంటాడు. నేను సింహానికి దాన్ని పడుకొని నోరు తెరిస్తే లేళ్ళు వచ్చి పడవు. మరి ప్రయత్నం ఎందుకు లేదండి? కార్యోన్ముఖులు ఎందుకు కావట్లేదు? వివేకానంద కూడా అన్నదే, యు మేక్ యువర్ బాడీ లైక్ స్టీల్ అన్నారు ఆయన, విత్ డిటర్మినేషన్, ఎవేక్ ఎరైజ్ అన్నారు, స్టాప్ నాట్ టిల్ యూ రీచ్ ద గోల్ అన్నారు. వీళ్ళకి వివేకానంద చెప్పిన దాంట్లో ఉన్నటువంటి, నేను ఓ చిన్న విశ్లేషణ ఇక్కడ మీకు చెప్తాను. ఎవేక్ అంటే ఏంటండి? కళ్ళు తెరుచుకునేవాడు ఇంకా ఎవేక్ ఏంటండి అంటే అక్కడ అర్థం యు ఆర్ నాట్ కాన్షియస్లీ ఎవేక్. కాన్షియస్లీ అవేక్ మీన్స్ సామాజిక స్పృహ. కరెక్ట్. పక్కవాడు ఏడుస్తుంటే ఏం లేదు, షేర్ చేసుకోవాలని లేదు, హెల్ప్ చేయాలని లేదు, ఏమీ లేదు. స్వార్థం 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 రెండేనండి, స్వార్థం అర్థం, మరేమి. అందుకోసమే ఈనాడు చాలామందికి ఆ విద్య సరిగా లేకపోవటం మూలాన మనిషి యొక్క స్వభావాలు అలా పాడైపోతున్నాయి.
అందుకనే నేను ఈనాడు వాట్ ఎవర్ యూ మెసేయండి, ఇటు టీవీ ఛానల్స్ కావచ్చు, ఇవి కావచ్చు, ఒక ఉద్యమంగా చెప్పాలండి. మానవుని యొక్క కర్తవ్యం ఏమిటి, మానవ వ్యక్తిత్వం యొక్క లక్ష్యం ఏమిటి, అది చెప్పి తీరాలండి. అది లేనంతకాలం ఇది ఇలాగే జరుగుతుంటుందండి. ఈ ఉపనిషత్తులు అవన్నీ ఎప్పుడు చదివారు మీరు? మీ డాక్టర్ చదువుతున్నప్పుడేనా లేకపోతే ఇప్పుడు చదవడం మొదలు పెట్టారు? కాదండి, డాక్టర్గా ఉన్నప్పుడు అసలు ముగ్గురు ఆచార్యులు అంటే శంకర, మధ్వ, రామానుజాచార్యులు వారి భాష్యాలు భగవద్గీత మీద నేను 4th ఫారంలో ఉండగానే చదివానండి. అక్కడి నుంచి చదువుతూనే ఉన్నానండి. ఈనాటి పిల్లలకి ఎక్కడున్నాయి సార్? వేమన పద్యాలు కూడా ఎక్కడో లేవండి. ఎక్కడో ఉన్నాయి. కరెక్ట్ అండి. అందులో చెప్పవలసిన చిన్న చిన్న నీతి అండి, అది తెలియట్లేదండి. అందులో మహత్తరమైనటువంటి సత్యాలు ఉన్నాయండి, అది చెప్పేవాళ్ళు ఎవరండి? కనీసం ఎక్కడొక్కడ కొన్ని 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 నియమాలు పెట్టాలండి మన యొక్క విద్యలో. ఇది ఉండి తీరాలి అనే నియమం. సామాజిక స్పృహ, దేశభక్తి, ఆ తర్వాత సామాజిక అభివృద్ధి, ఈ 3 విద్యలో భాగాలు అయి ఉండాలండి. వాట్ ఈస్ దట్ ఐ డూ ఫర్ ది కంట్రీ. అరవిందులు వారు ఒక కాలేజీకి ప్రిన్సిపల్గా ఉంటే రిజైన్ చేశారండి. ఆయన రిజైన్ చేస్తున్నారని అరవింద్ ఘోష్ చాలామంది ఫీల్ అయిపోయారండి. మీరు వెళ్ళకూడదు ఏమైనా చెప్పాలండి. ఆయన వెళ్ళిపోతూ ప్రిన్సిపల్గా నా జీవిత లక్ష్యం వేరే ఉంది, వెళ్ళిపోతున్నాను. ఏ లక్ష్యం అని మీరు అడిగితే మీకు తెలుసు, ఈ కాలేజీ పెట్టడానికి ఉండే లక్ష్యమే నా జీవిత లక్ష్యం. ఈ కాలేజీ పెట్టడానికి ఉండవలసిన లక్ష్యం ఏంటంటే మీరు పైకి రావాలి, మీ దేశం మీ వల్ల పైకి రావాలి. నేను నా దేశానికి ఒక మాతృభక్తి ఉండాలి, నీకు ఆత్మవిశ్వాసం ఉండాలి అని చెప్పారు వారి ఆఖరి స్పీచ్లో. మరి ఇప్పుడు ఈనాడు అలాంటి చెప్పే ఆచార్యులు కూడా లేరండి. లేరు ఆచార్యులు ఎవరి సిలబస్ వాళ్ళ కంప్లీట్ అయిపోయిందా? అదే చెప్పాను. క్లాస్ అయిపోయిందా, బెల్ కొట్టారా, వెళ్ళిపోయామా, ఎన్నెన్ని ఎగ్జామ్స్కి మార్క్స్ ఇచ్చామా, పిల్లలకి లెసన్ అయిపోయిందా, వెళ్ళిపోయిందా తప్ప ఒక మంచి మాట మాట్లాడే అంటే ఉన్నారేమో 1% 2% ఉన్నారేమో. ఇంతకు ముందుతో మీ అప్పటికి మా అప్పుడు లేరు, మా అప్పటి నుంచి పోలిస్తే ఇప్పుడు లేరని చెప్పుకోవాలి ఒక విధంగా. కానీ మీరు ఇంకొక విషయం ఆలోచించాలండి సార్, తల్లిదండ్రులు చాలా ముఖ్యం అండి. చాలా చాలా. నేను ఒక స్కూల్కి వెళ్ళాను ఒక వార్షికోత్సవం సందర్భంలో. అక్కడున్న పిల్లలందరినీ చూశానండి. 9th 10th స్టాండర్డ్లోనే ఇలా ఉన్నారండి. అడిగాను, ఏంటండి ఇంత చిన్నప్పుడే ఇలా ఒబెసిటీ అంతా ఉంటే బ్లడ్ షుగర్ రావచ్చు, హైపర్ టెన్షన్, ఏంటండి ఈ పిల్లలు అని అడిగాను. మేము మెడికల్ మీరు ఏమైనా చేయిస్తున్నారా పిల్లలకి? అప్పుడు ఆ ప్రిన్సిపల్ అన్న మాట చాలా ఉందండి. డాక్టర్ గారు, తల్లిదండ్రులే వాళ్ళు మ్యాక్డొనాల్డ్కి, వాటికి, సబ్వేస్కి, పబ్స్కి వెళ్తుంటే పిల్లలు ఎలా బాగుపడతారు సార్? అదేదో అంటుంటారు మన సైడు, చేలో మేస్తే కంచె చేను మేస్తే దూడ గట్టును మేస్తుందా? వీళ్ళందరూ అంతే కదండి. ఇప్పుడు తల్లిదండ్రులతో మొట్టమొదట పిల్లవాడు పైకి రావాలని ఆశిస్తున్నారు, ఈ స్కూల్ ఆ స్కూల్లో పడేస్తున్నారు ఇంతే. కనీసం పిల్లవాడి ఇంట్లో నేను ఈనాడు డ్రగ్స్ కేసు ఒకటి జరిగింది, మీరు వినే ఉంటారు, చాలా గొడవైంది డ్రగ్స్ మీద. అందులో విద్యార్థులు ఇవన్నీ వచ్చాయండి. అక్కడ నేను చాలా కాలేజీలో స్కూల్లో మాట్లాడాను. ఇద్దరు ముఖ్యం అండి. 2 3 4 పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులతో ఉన్నటువంటి కుటుంబం ఒకటి, ఈ పిల్లలు వెళ్ళే స్కూల్ ఒకటి. 8 నుంచి మీరు 4 దాకా స్కూల్లో పిల్లలు ఉన్నారనుకోండి, మిగతా అప్పుడంతా కుటుంబంలో ఉన్నారనుకోండి, ఇక్కడ తల్లిదండ్రులకు కానీ అక్కడ టీచర్కి కానీ వాడి కళ్ళల్లో చూసి వాడు ఎలా ఉన్నాడు అని చెప్పలేరటండి. ఎందుకంటే డ్రగ్ ఎఫెక్ట్ కనుక వస్తే వాడి కళ్ళు చెప్తాయి, వాడి బిహేవియర్, వాడి స్వభావం చెప్తుంది, వాడి నిద్ర అవన్నీ చెప్తుంది, ఆ మందకొడితనం చెప్తుంది, ఆ ఎగ్జామినేషన్లో వాడు చేస్తున్నటువంటి ఆ మిస్టేక్స్ అవన్నీ చెప్తుంది, వాడి పర్ఫార్మెన్స్ చెప్తుంది. మరి అలాంటప్పుడు ఒక టీచర్ కళ్ళల్లో చూసి పాఠాలు చెప్పడా? ఒక తల్లి బిడ్డ ఇంటికి వస్తే వీడు మామూలుగా ఉన్నాడా లేదా అని చెప్పలేరటండి. పైగానేమో స్కూల్కి చుట్టుపక్కల ఎక్కడ అమ్మద్దని. ఏమండి, ప్రభుత్వం ఎంత నియంత్రణలు చేసినా మొట్టమొదట నేను బాధ్యత ఉండాలిగా మనది. అది ఇటు టీచర్స్కి కనీస బాధ్యత లేదు, ఇటు తల్లిదండ్రులకి లేదు. కాబట్టి మీరు ఆచార్యులదే ఒకటే తప్పు కాదండి, తల్లిదండ్రులు కుటుంబంలో కూడాను, కుటుంబంలో ఒక విధమైనటువంటి నీతి నియమం అంతా ఉంటే పిల్లలకి అమ్మ ఇట్లా ఉంది కదా,
ఎంతమందికి మీరు చిన్నతనంలో చెప్పచ్చు, మా చిన్నతనంలో చెప్పచ్చు, రోడ్డు మీద నడుస్తుంటే మీకు మీరుగా ఎవరు మిమ్మల్ని చూసేవారు కాదండి, ఫలాని వారి అబ్బాయి, ఫలాని వారి అమ్మాయి అంటే అర్థం ఏంటండి? ఆ ఫలానా వారికి సమాజంలో ఉన్న స్థాయి. ఈనాడు ఎవడుంటే ఎలా ఉంటుందంటే తల్లిదండ్రులకి లేదు, వీళ్ళకి లేదు. కాబట్టి ఆ పునర్వైభవం రావాలి అనుకున్నట్లయితే ఒక విద్య, ఒక వైద్యం, రెండు ప్రక్షాళన కావాలండి. దాన్ని ఎక్కడ మొదలు పెట్టాలంటారు? విద్యతో మొదలు పెట్టాలి, ఇంక్లూడింగ్ వైద్య విద్యలో ఏదో చివరి MBBS తర్వాత ఏదో మాకు ప్రమాణం ఏదో ప్రామిస్లు ఏవో చేయిస్తారు, ఓత్ టేకింగ్ అని. కానీ త్రూఅవుట్ ది కోర్స్ ఎక్కడ ఎథిక్స్ చెప్పరండి. చాలా బాధాకరం సార్. ఇప్పుడేదో ఇంట్రడ్యూస్ చేశారని వింటున్నాను. ఇంట్రడ్యూస్ చేయటం కాదు, చెప్పేవాడు ఉండాలి. అవును కదా, మీలాంటి వాళ్ళు నిజంగా మాకు చాలా అవసరం అండి. ఈరోజు మాకనే కాదు, నెక్స్ట్ జనరేషన్కి అయినా సరే ఉండాలి. అది మీ సౌహృదయం అనుకోండి, బట్ కానీ నేను చెప్తున్నాను ఆ ఎథిక్స్ అవన్నీ చెప్పనప్పుడు పేషెంట్తో ఎలా డీల్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఏ విధంగా ఉండాలి. దాని తర్వాత పేషెంట్ అంటే ఎవరు? నేను చాలామందితో మా హాస్పిటల్లో కాదు, నేను పనిచేసిన హాస్పిటల్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ నుంచి, నిమ్స్ నుంచి, అన్ని చోట్ల ఒకటే మాట చెప్తుంటానండి. ఒకటే జ్ఞాపకం పెట్టుకోండి మీరందరూ, దేశం నిండా డాక్టర్లు ఉన్నారు, మీ దగ్గర ఒక పేషెంట్ వచ్చాడంటే అది భగవంతుడు పంపించగా వచ్చాడు, అది అవకాశం. అంతేగాని నా దగ్గరికి వచ్చాడు వీడిని ఏమన్నా, ఆ విధమైన దృష్టి ఉండనే కూడదు. మరి ఇది ఎవరు తీసుకుని రావాలి? అటు వాతావరణం, సమాజం, ఇవన్నీ చేయాలి. కాబట్టి MBBS కాదు, ఇటు BA వాట్ ఎవర్ మేబీ బీటెక్ కాదు, ఇందులో ఎథిక్స్ అనేటువంటిది, హ్యూమన్ వాల్యూస్ అనేవి చెప్పి తీరాలండి. అప్పుడు చెప్పినప్పుడే రోడ్డు మీద మానవులు తిరుగుతారండి, మానవ రూపంలో ఉన్న జంతువులు కాదండి. ఇప్పుడు ఎన్ని అత్యాచారాలండి, ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయండి, ఎంత అవినీతి జరుగుతోంది. అంటే ఏమిటంటే నీకు నీతి అంటే తెలియనప్పుడు అవినీతిని పేరెట్ట పెడతావు. అది ముందు ఎవరు చెప్తారు చెప్పండి? కాబట్టి మన సమాజంలో ప్రక్షాళన జరగాలి అంటే ఏమిటి ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ అనేవి తెలియాలండి. అది తెలిసినప్పుడు కనీసం సామాజిక ధర్మం ఉంటుంది. ఇప్పుడు వివేకానందుడు చెప్పారు, మహాత్మా గాంధీ గారు చెప్పారు, సత్యసాయిబాబా గారు చెప్పారు, అరవింద్ ఘోష్, చెప్పని వాళ్ళు ఎవరున్నారండి? కానీ వాళ్ళు జీవించి చూపించారు కూడా. వాళ్ళు కేవలం చెప్పి వదిలిపెట్టలేదు, జీవించు. మరి అలాంటప్పుడు వాళ్ళందరి ఆదర్శం చెప్పుకునేందుకేనా? ఆచరణ లేకపోతే ఎలాగండి? అపార్ట్మెంట్లో స్కూల్స్ సార్, అపార్ట్మెంట్లో కాలేజీలు. అవును, అసలు ఇలాంటి సంస్కృతిని మన ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది చాలా బాధాకరమైన విషయం సార్. ఒకానొక ఛానల్లో ఇదే డిస్కషన్లో నేను ఒక్కటే మాట అన్నానండి, విద్య అనేటువంటిది ఒక బుక్కు, ఒక ఎగ్జాము, ఒక ఆన్సర్స్ కాదండి, సమగ్ర వ్యక్తిత్వమే విద్య అండి. దానికి కావాలంటే వాడు స్పోర్ట్స్లో ఉండాలి. వాడికి ఏమైనా పెయింటింగ్ వచ్చేమో తెలియదు మీకు, వాడికి ఏమైనా డాన్స్ తెలిసేమో, వాడికి ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేమో తెలియదు, వాడు స్పోర్ట్స్లో ఫుట్బాల్స్, క్రికెట్ ఏమైనా ఆడగలడు. మీరు ఎంత దీనికి సిలబస్కి ఇస్తారో అంత మనిషి వికాసానికి కూడా అంత సమయం కేటాయించాలి. మేము స్కూల్లో ఉన్నప్పుడు 4 తర్వాత వదిలేసేవారండి. మాకు స్పోర్ట్స్ గ్రౌండ్స్కి వెళ్ళొచ్చు, మేమంతా వీటికి నేర్చుకోవచ్చు, మ్యూజిక్ ఏదైనా సరే అన్నీ ఉండేవండి. దానివల్ల ఏమవుతుందంటే, నేను ఇందాక మీకు ప్రప్రథమంలో చెప్పాను, జీవితంలో నీకు ఆనందం ఇచ్చేది ఒక భాగము, నీకు వృత్తిపరంగా భుక్తినిచ్చేది ఒక భాగం. ఈ 2 భాగాలు ఉన్నప్పుడే మనిషికి. ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను మీకు. మనకి భగవంతుడు 2 సైడ్స్ ఇచ్చాడండి బ్రెయిన్, రైట్ హెమిస్ఫియర్, లెఫ్ట్ హెమిస్ఫియర్. ఎందుకు ఇచ్చాడండి 2? ఆయన ఒకటే ఇస్తే పోలా, 2 ఎందుకు ఇచ్చాయండి? చూడండి, బాగా మన లెఫ్ట్ సైడ్ బ్రెయినే ఈ మ్యాథమెటిక్స్, క్యాలిక్యులేషన్స్, లాజిక్, మనం సిలబస్లో నేర్చుకునేవి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇవన్నీ ఒక భాగం అండి. అవతల సైడ్ బ్రెయిన్ ఒక పోయట్రీ, కవిత్వం, ఒక డాన్స్, ఒక చిత్రలేఖనం, ఇవన్నీ చక్కటి సామాజిక స్పృహ, ఇవన్నీ ఇందులోకి వస్తాయండి. మరి మనిషికి 2 ఇచ్చినప్పుడు 2 వాడుకోవాలా, అక్కర్లేదా? దానికి ప్రభుత్వం, తల్లిదండ్రులు కూడా సహాయం చేయాలా? నాకు చాలా చోట్ల తెలుసండి, తల్లిదండ్రులు పాపం పిల్లవాడు ఆ క్రేయాన్స్ పట్టుకొని బొమ్మలు వేస్తుంటాడు, అన్ని కాగితాలు పాటు చేస్తున్నావు. ఇదేంటండి? తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయాలి కదా. వాడు కాగితాలు పాడు చేస్తున్నావు, వాడు ఏదో కూని రాగాలు తీస్తుంటే వాడిని తీసుకెళ్ళి ఏదో టీచర్ దగ్గర చెప్పి వాడికి మ్యూజిక్ చెప్పించడం అంతా ఏం లేదండి. ఎందుకంటే కారణం
వాళ్ళకి వాడు మెడిసిన్ డాక్టర్ అయితే వాళ్ళకి వెంటనే వాడు తెలుగులో పెద్ద మాట ఒకటి ఉంది, చేతికి అంది రావటం. ఏమిటండి చేతికి అంది రావటం అంటే? ఆర్థికంగా ఏమి ఇంటికి డబ్బు తీసుకొస్తాడు, ఏమి ఇది. దీనివల్ల ఏమైపోతుందంటే వాడికి కూడా ఇది వస్తేనే అమ్మా నాన్న నన్ను ప్రేమిస్తారేమో అని అపోహ. మొన్న ఎవరో అన్నారు 10th స్టాండర్డ్ ఏమన్నా పాస్ అయినా ఒక క్రికెటర్ అయితే డాక్టర్ కన్నా ఎక్కువ సంపాదిస్తాడు. అది ఫ్యాక్ట్ అండి. నిజంగా కాబట్టి మనం ఆలోచించాల్సిందే, మనుషులందరిలో ఒక విధమైన సమగ్ర వ్యక్తిత్వం రావాలి.